చాలా రోజుల తర్వాత యూట్యూబ్కి వచ్చాను. అంటే ఈరోజే రావడానికి కారణం ఏంటంటే, మా ఏరియా ఉంది కదా, ఏరియాలోకి చాలామంది కొన్ని మైకులు కట్ట పట్టుకొని వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే స్వాతంత్రం వచ్చింది యేసు ప్రభు వల్ల అంట. యేసుక్రీస్తు అదే ఆయన మనకి స్వాతంత్రం ఇచ్చారు. ఆయన పుట్టడం వల్లే మనకి స్వాతంత్రం వచ్చింది. అది కూడా ఇప్పుడు 2026కే వచ్చింది. 2026 సంవత్సరాల కిందటే వచ్చింది అంటున్నారు. అంటే మినిమం బేసిక్ తెలియకని ఎలా మాట్లాడతారు? నేను వెళ్ళి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఏంటంటే వాళ్ళు వచ్చే టైంలో వర్షం పడిపోవడం వల్ల ఫుల్గా ఇంకా వాళ్ళు కూడా మైకులన్నీ సర్దీసుకొని వాళ్ళు సెట్ చేసుకొని వెళ్ళిపోయారు ఆటోలో. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే, బ్రిటిషర్లు వచ్చిన దాని తర్వాత మనకి అంటే అంతకుముందు ముస్లిమ్స్ వీళ్ళందరూ పరిపాలించారు. దానివల్ల అంతగా పెద్ద ఇబ్బంది అయితే లేదు. కానీ ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ క్రిస్టియన్ జాతి ఎప్పుడైతే ఎంటర్ అయిందో దేశంలో దేశాన్ని సగం మీద పూర్తిగా నాశనం చేశారు. చాలామంది అంటారు వాళ్ళు రోడ్లు ఇచ్చారు, హాస్పిటల్స్ ఇచ్చారు, ఇంకేవో సంథింగ్ ఇచ్చారని. కానీ ఎన్నో దోచుకొని పోయారు. అవన్నీ ఎవరికి గుర్తురావు. అయితే ఈరోజు ఏంటంటే వాళ్ళు కొత్తగా మాట్లాడుతుందంటే మనకి ఒక క్రిస్టియన్ అనే జీసస్ ఏమొచ్చి మనకి స్వతంత్రం తెచ్చాడంట. వాళ్ళు మాట్లాడే పద్ధతి ఏంటి నాకేం అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు మనకి స్వతంత్రం లేకుండా చేసింది బ్రిటిషర్లే కదా. స్వతంత్రం లేకుండా చేసింది బ్రిటిషర్స్. అలాంటప్పుడు వాళ్ళని మళ్ళీ ఎందుకు అలా ప్రమోట్ చేస్తారు? అలా అయితే మరి భగత్ సింగ్ ఏమైపోవాలి, సుభాష్ చంద్రబోస్ ఏమైపోవాలి, చాలామంది ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు సైనికులు. వాళ్ళందరూ ఏమైపోవాలి? వీళ్ళు ఈజీగా చెప్తారు మనకు స్వాతంత్రం వచ్చింది మన జీసస్ వల్లని. అది ఎలా సాధ్యం? మనల్ని దోచుకునేది వాళ్ళే. అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమైనా చెప్పుకొని మాట్లాడచ్చు. వాళ్ళు ఏం చెప్పుకున్నా ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? జీసస్ ప్రతి దాంట్లో వచ్చేద్దరా? అసలు మన దేశం ఇలాగ అయిపోవడానికి ముక్కలు అయిపోవడానికి కారణం వాళ్ళు ఏంటి? అవన్నీ ఎందుకు గురిపెట్టుకోరు? ఎంతసేపు జీసస్ స్వాతంత్రం తెచ్చాడు. జీసస్ తెచ్చాడా స్వాతంత్రం? ఒక కరెక్ట్గా ఆలోచించండి. ఏ ఒక్కడికి తెలీదు. ఎంతసేపు మత గ్రంథాలు మాట్లాడతారు. దీన్ని గురించి మీరే మాట్లాడండి. నాకు అనిపించింది చెప్పాను. నేను అక్కడ వాళ్ళని అవమానించినట్టు కాదు. వాళ్ళు ఏమన్నారో అదే